భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18వ తేదీన జరిగే ఖమ్మంలో జరిగే మహాప్రదర్శనకు లక్షలాది మంది హాజరవుతున్న ఈ మహాప్రదర్శనకు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జిల్లా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆ వైపుగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దానిలో భాగంగా ఈ నెల 11, 12వ తేదీలలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రచార జాతాని నిర్వహిస్తున్నాం. ఈ ప్రచార జాత తిరువూరు నుంచి 11వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారు దాన్ని ప్రారంభిస్తారు. తిరువూరు, గంపలగూడెం, పెనుగంచిప్రోలు, జగ్గపేట, నందిగామ, ఇబ్రహీంపట్నం, విజయవాడ, రెండవ రోజున తిరిగి విజయవాడలో అన్ని డివిజన్స్ని కవర్ చేస్తూ రెండవ రోజున కూడా ఈ ప్రచార జాత సాగుతోంది. ఈ ప్రచార జాతలో ప్రజానాట్య మండలి బాధ్యులు, కళాకారులు, ఉపన్యాసకులు పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ విధానాలని 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఘనతను శ్లాఘిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే 11వ తేదీ ఉదయం విజయవాడ నగర కమ్యూనిస్ట్ సమితి ఆధ్వర్యాన విజయవాడ నగరంలో స్కూటర్ ర్యాలీ కూడా నిర్వహించబడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు రాజ్యం వెళ్తున్నాయి. ఒక పక్కన రాజ్యహింస పేటరేగిపోతున్నటువంటి పరిస్థితి, ఇవాళ ప్రజా ఉద్యమాల మీద దాడులు సాగుతున్నటువంటి పరిస్థితి, భాష మీద దాడి సాగుతున్నది, బతుకు మీద దాడి సాగిస్తున్నటువంటి పరిస్థితి, ప్రైవేటీకరణ వైపుగా దేశాన్ని మళ్లించేటువంటి పరిస్థితి, పంచభూతాలు కూడా ఆకాశం, గాలి, నీరు, భూమి అన్నీ కూడా అదానికి, అంబానీలకి ధారాదత్తం చేసేటువంటి నేపథ్యంలో అదానీ ఇండియాగా, అదానీ ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి కూటమి దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి రాబోయేటువంటి కాలంలో కమ్యూనిస్టు ఉద్యమం పైన ఉక్కుపాదం మోపేటువంటి సూచనలు ఉన్నటువంటి రీత్యా ఖమ్మంలో జరిగేటువంటి లక్షలాది మందితో జరిగేటువంటి మహాప్రదర్శన భారతదేశంలో ఉన్నటువంటి, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ గ్రూపులన్నీ పునరేకీకరణ జరగాలని చెప్పి, ఏకీకరణ జరగాలంటే ఒక మహాలక్ష్యంతో ఖమ్మం జరిగేటువంటి ప్రదర్శనకు ప్రాధాన్యత ఉన్న రీత్యా ఈ ప్రదర్శనలో ఎన్టీఆర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి ఆ ప్రదర్శన జయప్రదం చేయాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం.